హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టైం అరౌండ్ నైట్ 10:30 PM అయిందండి. సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ఎక్సైట్మెంట్ అనొచ్చు, హ్యాపీనెస్ అనొచ్చు, సంథింగ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ ఏదో మళ్ళీ మర్చిపోయినరా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇవాళ అయితే Jan 8th డేట్, రేపు వచ్చి Jan 9th. రేపు పెద్ద పండుగ ఉంది, ప్రభాసం పండుగ, పొంగల్ పండుగ, రాజాసాబ్ పండుగ. రేపైతే రాజాసాబ్ రిలీజ్ ఉంది కదా, మనం కూడా వెళ్తున్నాం. రేపు మార్నింగే 6:30 AM నామవరం. ఇప్పుడైతే రాజమండ్రిలో ఉన్నా. నామవరంలో షో లాస్ట్ వ్లాగ్ నేను చేసినది దేహరాదూన్లో క్లోజ్ చేశాను అనమాట. ఇంకా అలా రాజమండ్రి అయితే వచ్చేసాను అనమాట. అక్కడ నుంచి ఇంకా టైం సరిపోకో, లేకపోతే ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇంకా అందుకే వ్లాగ్ చేయాలనిపించలేదు అనమాట. ఇంకా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ కూర్చునిపోయి అంతే. సో గైస్, ఇంకేదో ఉంటే అయితే మార్నింగ్ మాట్లాడదా. టైం అయితే ఇప్పుడు 11 అయింది. సొంతంగా రేపు మార్నింగ్ బ్లాగ్ చదువు, రేపు మార్నింగ్ మాట్లాడదాం. రేపు మార్నింగ్ 6:30 AM మనం రాజసాబ్ చూడడానికి వెళ్తున్నాం. సో ఆల్ ఎక్సైట్మెంట్. సీ యూ గైస్. చెప్పడైతే మర్చిపోయి, దరిద్రం అండి ఇది మాత్రం. దరిద్రంకి దరిద్రం. తెలంగాణలో, హైదరాబాద్లో ప్రీమియర్ కూడా ఇవ్వాలి రాజసాబ్కి. దీనంత దరిద్రం ఇంకోటి అయితే ఉన్నదండి. మా ఊళ్ళో అయితే అలా ఆశగా వెయిట్ చేస్తున్నారనమాట. అసలు ఎప్పుడు టికెట్స్ ఓపెన్ అవుతాయి, ఎప్పుడైతే ఓపెన్ అవుతాయి బుక్ చేసుకున్నాను కాలేజ్లో. నేను కూడా యాక్చువల్గా అయితే హైదరాబాద్లో చూడాలి, కానీ ఇంకా సంక్రాంతికి అని చెప్పి 2 days అర్లీగా వచ్చా కాబట్టి ఇంకా రాజమండ్రిలో చూసేస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, డిస్టిక్ యాప్, బుక్ మై షో అన్నీ చెక్ చేస్తూనే వస్తున్నాను నేను. ఈవెన్ ఒక 2 days బ్యాక్ కూడా చెక్ చేశా. 2 days బ్యాక్ కాదు, లేటెస్ట్ ఒక గంట ముందు కూడా చెక్ చేశా. బుకింగ్స్ ఓపెన్ అయ్యా లేదా, ఓపెన్ అయితే మా ఫ్రెండ్స్ అలాగే వెళ్తారు కదా అని చెప్పి చెప్పడానికి చూస్తే ఓపెన్ అవ్వలేదు అంతకేనే. ఇది మాత్రం దారుణం, దరిద్రం అనమాట. ఇంత పెద్ద స్టార్, పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుంది, ఇంత బడ్జెట్ పెట్టారు. ఇంత పెట్టే కూడా ఇంత నెగ్లిజెన్స్గా ఉంటే అసలు కష్టం. ఆంధ్రాలో అయితే బాగానే ఓపెన్ చేసేసారు. నేను నిన్న ఈవినింగ్ బుక్ చేసుకున్నా. 9th మూవీ అయితే 7th బాగానే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. దీనికైతే ఎంతకీ అవ్వవు. మళ్ళీ ప్రతి సినిమాకి బాగానే అయిపోద్ది. అసలు ఈ సినిమాకి అసలు ఏవైనా అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ అనగా, అభిమానులు అనగా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఎందుకు ఇలా చేస్తున్నారు. రాజాసాబ్కే రీల్స్లో కూడా చూసారనమాట. సిచ్యువేషన్ అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది హైదరాబాద్లో. ఫ్యాన్స్ అయితే అసలు యాక్సెప్ట్ కూడా చేయట్లేదండి. విమల్ థియేటర్ బయట అయితే గొడవ చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తాం ఇంకా. సో హాయ్ గైస్, టైం వచ్చేది 5:10 అయింది. ఇప్పుడు డైరెక్ట్ కింద కార్ కూడా వచ్చిందనమాట. మా మావి వచ్చారు. డైరెక్ట్ కార్ ఎక్కేసి సినిమా థియేటర్కి వెళ్ళిపోవాలన్నమాట. టైం అయితే ఉంది, ఇంకా 1:20 ఉంది. సాయ కోసం వెళ్ళచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడే రోడ్డు మీద టిఫిన్ కూడా చేస్తాం అనమాట. ఆకలేస్తుంది అందుకే. కానీ ఏ మాట మనం కార్లో ఉన్నాం కాబట్టి తెలియట్లేదు, కానీ చలి మాత్రం గట్టిగా ఉందండి. ఇప్పుడైతే నామవరం కూడా వచ్చాము. నామవరంలో అనమాట థియేటర్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే విఎస్ మాల్. సో మీరైతే చూడొచ్చు, ఇదే థియేటర్ అనమాట. మనుషులు అందరూ అయితే ఇక్కడ ఏకట్టుకున్నారు. సో ఓపెన్ కూడా చేశారు. ఒక పక్క సన్ రైజ్ అవుతుంది, ఇంకో పక్క రాజసాబ్ చూడడానికి వెళ్తున్నాం. మూవీ గురించి అయితే రివ్యూ ఇచ్చేద్దాం. ఇప్పుడు సినిమా ఎలా ఉంది ఏంటి అంటే, చెప్పాలంటే పర్లేదు, బాగుంది, చూడొచ్చు. అంటే అసలా బాగాలేదు, 1 time వాచ్ అట్లేం కాదు. 5కి రేటింగ్ ఇవ్వాలి అంటే, అసలు ప్రభాసం సినిమా అనగా రేటింగ్ ఇవ్వాలి అంటే అరౌండ్ 5కి 3.5 ఇస్తా. ఎందుకంటే క్లైమాక్స్ సీన్ కానీ అంతా అసలు వర్త్ అండి. ఫస్ట్ ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్, ప్రభాస్ అన్న యాక్టింగ్, క్లైమాక్స్ సీన్ అన్నీ వర్తే సినిమాలో. దీనికోసమే వెళ్ళొచ్చు. అండ్ మెయిన్ థింగ్, ప్రభాస్ అన్న ఎలా ఉన్నాడు అంటే, సినిమా అంతా ప్రభాస్ అన్నే మోసాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా 1 man షోయే. ప్రభాస్ అన్న ఉన్నంతసేపు మీకు సినిమా ఏదో సాగదీస్తున్నట్టు, డ్రాక్ చేస్తున్నట్టు ఉందో, ప్రతిదీ బాగుంటుంది ప్రభాస్ అన్న యాక్టింగ్ స్కిల్తో సహా. అండ్ ప్రభాస్ అన్నకి నానంగా చేశారు కదా, ఆమె కూడా చాలా బాగా చేశారు. అండ్ సంజయ్ దత్ గారు అయితే మొత్తం ఒక కైండ్ ఆఫ్ డామినేషన్ ఇచ్చారనమాట. యూట్యూబ్లో చాలా రివ్యూస్ అయితే చూస్తున్నా. రివ్యూస్లో నెగిటివ్ రేటింగ్ ఎక్కువ ఉందన్నమాట.
అవన్నీ అయితే నేను బేసిక్గా పర్సనల్ అయితే అవన్నీ అయితే చూసి జడ్జ్ చేసి సినిమాకి వెళ్ళిన అలా అయితే ఏం చెప్పను. వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఏమో ఎప్పుడు చేస్తాం కూడా తెలియదు. చేయాలనిపిస్తే సైలెంట్గా అసలు ఏమవుతుంది డే త్రూ అవుట్గా చేసేది పెట్టేస్తా, అదొకటి తెలిసింది. రైట్, బాయ్ గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.